చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ పండితుని పిలక. అనగనగా తాళ్ళ చెరువు అనే గ్రామంలో తిమ్మయ్య అనే పేరుతోటి ఒకడు ఉండేవాడంట. అతనికి తల్లి తండ్రి ఎవరూ లేరు, పెళ్లి పెటాకులు కూడా లేవు. అయితే అతను ఏదో ఆకలేనప్పుడు ఎక్కడో ఒక చోట తినేసి ఆ కాస్త పని పూర్తి చేసుకునేవాడు. అయితే అతనికి ఒక వ్యసనం ఉండేది. ఏంటంటే, చీకటి పడడమే తడవుగా ఎవరూ చూడకుండా చల్లగా ఏ తాటి చెట్టో ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకొని ఎక్కడికో మారుమూల చోటుకి వెళ్ళిపోయేవాడు. తెల్లవార్లు తాగి పొద్దున్నే మళ్ళీ గ్రామంలోకి వచ్చి మొహం చూపించేవాడంట. ఒకరోజు తన అలవాటుతోటి బాగా చిక్కుల్లో పడతాడు. ఏంటంటే, చీకటి పడగానే అలవాటు కొద్దీ ఒక తాటి చెట్టు ఎక్కి కళ్ళు ముంత తీసుకొని దిగుతుంటాడు. అదే సమయంలో ఆ చెట్టు యజమాని చూసి కర్ర పట్టుకొని వస్తుంటాడు. ఇంకా బతుకు జీవుడా అని తిమ్మయ్య ఆ చీకట్లో కాలి కొద్దీ పరిగిపుచ్చుకుంటాడు. అయితే ఆ యజమాని కర్రతో వెనకే వస్తూ ఉంటాడు. ఇంకా హడావిడిలో తప్పించుకుపోవడానికి తనెక్కడికి పరిగెత్తుతుంది కూడా గమనించుకోడు. పైగా చాలా చీకటి ఉంటుంది. రొప్పుతూ రోజుతూ పరిగెత్తుతూ ఇంకా పరిగెత్తలేను అన్న చోట కూలబడిపోతాడు. చుట్టూ చూస్తాడు. అయితే అతని గుండె అయిపోయినంత పని అవుతుంది. ఏంటంటే, అతను సరాసరి పాడుబడిన పరిసపాడు అనే గ్రామ శిథిలాల్లోకి వచ్చేస్తాడు. అది ఎన్నో వందల ఏళ్ల క్రితమే శిథిలమైపోయిందంట ఆ గ్రామము. ఒకప్పుడు అక్కడ ఎక్కువగా కుస్తీ పోటీలు జరుగుతూ ఉండేవి. ఇంకా గ్రామస్తులందరికీ కూడా ఆ ఊరి పేరు చెప్తేనే భయము. ఏంటంటే, ఆ గ్రామపు శిథిలాల్లో పట్టపగలే దయ్యాలు భూతాలు కుస్తీ పట్లు పడతాయని వాళ్ళందరి నమ్మకం. అందుకే పగటిపూట కూడా ఎవ్వరూ అటు వెళ్ళరు. ఇంకా రాత్రిపూట పొరపాటున ఎవరన్నా తెలియని వాళ్ళు వెళ్ళారా, ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే అంట. ఒళ్ళంతా హూనమైపోయి లబోదిబోమంటూ బయటపడేవారు. ఇంక ఈ తిమ్మయ్య వల్లుపై తెలియని హడావిడిలో చీకట్లో అలాంటి చోటుకు వచ్చాడు కదా. ఇంక ఇప్పుడేం చేయాలి? అతను గుండె దిటోపరుచుకొని చుట్టూ చూస్తాడు. ఏ భూతాలు కనిపించవు. ఇంకా పక్కన అతను ఎత్తుకొచ్చాడు కదా కళ్ళు ముంత చేతిలోనే ఉంటుంది అనుకుంటాడు. ఇది కాస్త తాగితే ధైర్యం వస్తుంది, ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని. ఇంకా తాగడం ప్రారంభిస్తాడు. సగం ముంత ఖాళీ అయ్యేటప్పటికీ అసలు తను ఎవరన్న సంగతి, ఎక్కడ ఉన్న సంగతి కూడా మర్చిపోతాడు. ఆ మత్తు బాగా ఎక్కుతుంది. ఇదంతా కూడా సగం పడిన మొండిగోడ చాటు నుంచి చూస్తుంటాడు నరసింహం అనే ఒక భూతం. భలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకొచ్చి నిలబడుతుంది. తిమ్మయ్య బాగా మత్తులో ఉన్నాడు కదా. ఎవరివయ్యా నువ్వు అని అరుస్తాడు. భూతం నవ్వుకుంటుంది. నేనా? నరసింహాన్ని. నాతో కుస్తీ పడతావా అంటుంది భూతం. ఆ మాటతోటి తిమ్మయ్యకు రోషం వస్తుంది. భూతం కేసి మిర్రి చూస్తాడు. కానీ భూతంలాగా ఉండదు. పండిత శాల్వా కప్పుకొని, కాళ్ళకు పావు కోళ్ళు తొడుక్కొని, చెవులకి కుండలాలు పెట్టుకొని, చేతులు రెండింటికి బంగారు మురుగులు అలంకరించుకొని అచ్చంగా పండిత బ్రాహ్మణ్లాగా ఉంటుందంట. కుస్తీనా అంటూ లేస్తాడు తిమ్మయ్య. ఏదో ముసలి బ్రాహ్మడు, ఒక్క దెబ్బ అయితే సరిపోతుంది అనుకుంటాడు. కానీ నరసింహం భూతము కుస్తీ పట్లలో ఒకప్పుడు ఆరుతేరిన ఘటమంట. కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరో ఒకరిని ఇలాగే సవాలు చేసి భూమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉందంట. తిమ్మయ్య కలియబడ్డానికి లేస్తాడు. మరుక్షణంలోనే నరసింహం భూతం అతని 2 చేతులతో పైకెత్తి విసురుగా నేలకు కొడుతుంది. దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోతుంది. మరుక్షణం వాడికి గుర్తొస్తుంది ఇంకా తను పరిసపాడు అనే గ్రామ శిథిలాల్లో ఉన్నానని. ఆ సంగతి జ్ఞాపకం వచ్చేటప్పటికి అతని కొళ్ళు జల్లరిచ్చిపోతుంది. బాబోయ్, నన్ను వదులు, ఇంకా బ్రతికుండగా ఇటు రాను అంటూ ప్రాధేయపడతాడు. ముందు కుస్తీ పడతానన్నావు కదా, అదేదో కానివోయ్ తిమ్మయ్య అంటూ భూతం అతడి రొమ్ముల మీద కూర్చుని గొంతు పిసుకసాయిందంట. తిమ్మయ్యకి ముచ్చెమటలు పోస్తాయి. ఇంకెలాగైనా చచ్చిపోతున్నాను కదా అని తెగిస్తాడు. ఆ తెగింపుతోటి భూతం తల గట్టిగా చేతులతో పట్టుకొని కిందకు లాగుతాడు. ఇంకా భూతానికి సన్నగా చిటికిన వేలంత లావుగా ఒక పిలక ఉంటుంది. తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేందుకు అది అటు ఇటు పెనుగులాడడంతో ఆ పిలక కాస్త తిమ్మయ్య గుప్పట్లోకి కుదుళ్లతో సహా ఊడి వచ్చేస్తుంది. చచ్చాండ్రో నాయనా నరుస్తూ భూతం తిమ్మయ్యను వదిలి లేచి నిలబడుతుంది.
బతికాన్రా బాబు అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడతాడు. ఊడొచ్చిన భూతం పిలక ఇంకా తిమ్మయ్య వేళ్ళ సందుల్లోనే ఉంటుందన్నమాట. తిమ్మయ్య, నా పిలక నాకిచ్చేయి, నిన్నేమీ చేయను అంటుంది భూతం. తిమ్మయ్యకి ఆ మాటలతో ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఊహో, నేను ఇవ్వను అంటాడు. అప్పుడు భూతం అంటుంది, తిమ్మయ్య, ఆ పిలక నీకెందుకు పనికిరాదు. అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరకు వెళ్తే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడుస్తాయి. పైగా నా బలమంతా అందులోనే ఉంది అంటుంది. ఆహా, అదా కథ. ఇందాకటి నుంచి ఆ మాట చెప్పావు కాదే అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీదకెక్కి కూర్చుంటాడు, ఏం భయం లేకుండా. పిలక కాస్త తాగుబోతు తిమ్మయ్య చేతిలోకి ఊడొచ్చింది కదా, ఇంకా శక్తి అంతా ఉడిగిపోయినట్టు అవుతుంది భూతం. ఇంకా తిమ్మయ్యని ఏమీ చేయలేక బతిమలాలుతుంది. భుజం మీద నుంచి కిందకు దిగి, నా పిలక నాకు ఇచ్చావంటే నీకు ఈ పాడుబడిన శిథిలాల్లోంచి ఒక లంకెల బిందె తెచ్చిస్తాను. దాంట్లో చాలా బంగారు నాళాలుంటాయి, నీ దరిద్రమంతా తీరిపోతుంది అంటుంది. ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకు ఎక్కడలేని ఆశ పుడుతుంది. సరే, ముందు ఆ లంకె బిందెదో తీసుకురా, తర్వాత నీ పిలక ఇచ్చేయడం మాట ఆలోచిద్దామంటాడు. చడి చప్పుడు లేకుండా నరసింహం భూతం ఏం చేస్తుందంటే ఆ శిథిలాల్లోకి వెళ్ళి ఒక ఇత్తడి బిందె తెచ్చిస్తుంది. దాని మూత తీసి చూస్తే దగదగ మెరుస్తూ అన్ని బంగారు నాణాలే ఉంటాయి. ఇంకా నా పిలక నాకు ఇచ్చేయి మరి అంటుంది భూతం. తిమ్మయ్య కాసేపు ఆలోచించంటాడు, అలా కుదరదు. పిలక కాస్త ఇచ్చేసిన తర్వాత నా గొంతు పట్టుకొని పిసికేస్తే నేనేం చేయాలి? భూతాల్ని నమ్మకూడదంటారు పెద్దలు. కాబట్టి ఈ లంక బిందెను సరాసరి నా ఇంటికి చేరవేయు, తర్వాత నీ పిలక నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఇంకా పాపం నరసింహ భూతానికి ఇంకా ఆడకత్తరులు ఇరుక్కున్నట్టు అవుతుంది. ఇంకేం చేయలేక ఆ లంక బిందెను ఎత్తుకొని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరుతుంది. తిమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది. చీకటి మరుగును ఎవ్వరు చూడకుండా ఇంటికి చేరుకుంటాడు. భూతం భుజాన్నుంచి లంక బిందె దించుకొని ఇంట్లో పెట్టుకుంటాడన్నమాట. తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, భూతానికి తెల్లవార్లు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడి ఉంటుంది. తెల్లవారి ఊళ్ళో వాళ్ళందరికీ తన సాహస కృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టవచ్చు కదా అని. ఇంకా వెళ్తా, నా పిలక నాకు ఇచ్చేసే అంటుంది భూతం. తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసి చూస్తాడు. కాళ్ళకి పావుకోళ్ళు, పైన పండిత శాల్వా, చెవులకు మెరుస్తున్న కుండలాలు, అంతా ఒక పండితుల్లాగా ఉంది. ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగా పండితుడే అనుకుంటే తనకు తన్నులు తప్పవు. పైగా లంక బిందె ఉన్న సంగతి బయటపడుతుంది. అందుకని ఇది తనకు ప్రమాదం అని ఆలోచించంటాడు. తలుపు దగ్గరికి వేసేసి సందులో నుంచి పిలక బయటకి ఇసిరేస్తాడు. ఇంక పో ఇక్కడి నుంచి అని తలుపు లోపల గడిపెట్టేసుకుంటాడు. ఇంకప్పుడు ఆ భూతం తన పిలక తీసుకొని, బతికిపోయావులే తిమ్మయ్య, కానీ ఎప్పుడైనా మళ్ళీ నువ్వు పరిసపాడు ప్రాంతాల్లో కనిపించావో జాగ్రత్త, ఇంక నీ పని అయిపోయినట్టే అని హుంకరించి వెళ్ళిపోతుంది. ఇంకా లంక బిందెలో ఉన్న బంగారు నాణాలన్నీ కరిగించి బంగారంగా అమ్మేస్తాడు. ఇంక ఈ పని జరుగుతూ ఉన్నంత కాలము ఈ నాణాలు చూస్తుంటే అతనికి తాగడం మీద దృష్టి పోతుందన్నమాట. ఏదైనా వ్యాపారం చేసుకోవాలనిపించి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య కాస్త షావుకారు తిమ్మయ్యగా మారతాడు. చాలా గడిస్తాడన్నమాట. తన తాగడం వ్యసనాన్ని కూడా వదిలేస్తాడు. ఇంకెప్పుడు కూడా అతను పరిసపాడు వైపుకు మాత్రం పోడన్నమాట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను వ్రాసిన వారు డి. సుబ్రహ్మణ్యం గారు.